నమస్కారం ఫ్రెండ్స్, హర్రర్ తెలుగుకి స్వాగతం. రాత్రిపూట ప్రయాణం అంటే చాలామందికి ఇష్టం. కానీ కొన్ని ప్రయాణాలు మన జీవితంలో ఆఖరి ప్రయాణాలు అవుతాయని ఎవరు ఊహించరు. ఈరోజు మనం చెప్పబోయే కథ వింటే మీరు రాత్రిపూట ఒంటరిగా బస్సు ఎక్కాలని భయపడతారు. అది ఒక మారుమూల గ్రామం. సమయం రాత్రి 11 గంటలు దాటింది. అజయ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ పని ముగించుకుని ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని బస్ స్టాండ్లో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. చుట్టుపక్కల అడవిలా ఉంది. ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. పైన ఉన్నంత పాత బల్బ్స్ వెలుగుతూ ఆరుతూ భయంకరంగా వాతావరణం సృష్టించింది. అప్పుడే చీకటి చీల్చుకుంటూ ఒక పాత ఎర్రబస్సు మెల్లగా వచ్చింది, ఆగింది. ఆ బస్సు ఇంజన్ నుండి వచ్చే శబ్దం వింతగా ఉంది. అజయ్ లోపలికి ఎక్కాడు. లోపల లైట్లు డిమ్గా ఉన్నాయి. డ్రైవర్ తల వంచుకొని సీట్లో కూర్చున్నాడు. అజయ్ తన సీట్లో కూర్చొని కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. బస్సు కొంచెం దూరం వెళ్ళాక అజయ్కి ఒక పెద్ద అనుభూతి కలిగింది. తన పక్క సీట్లో ఒక ముసలివాడు కూర్చొని ఉంది. బస్సు ఎక్కడ ఆగలేదు, కానీ ఆమె ఎప్పుడు ఎక్కిందో అజయ్కి అర్థం కాలేదు. ఆమె చర్మం తెల్లగా, కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. భయపడుతున్న అజయ్ అడిగాడు, అమ్మా మీరు ఎప్పుడు ఎక్కారు? ఆమె మెల్లగా నవ్వుతూ గిర్రగొంతులో, అది ఈ బస్సు ఎక్కడికి ఆగాల్సిన పని లేదు బాబు. సమయం వచ్చిన వాళ్ళు తమంతటా తామే కనిపిస్తారు. అజయ్ గుండె వేగంగా పెరిగింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న పాప చేతిలో తలలేని బొమ్మను పట్టుకొని ఎంత నవ్వుతుంది. ఆ బొమ్మ కళ్ళ నుండి రక్తం కారుతుంది. అజయ్ భయంతో వణికిపోతూ డ్రైవర్ దగ్గరికి పరిగెత్తాడు. ఆపండి బస్సు, ఆపండి బస్సు అని, దిగిపోవాలి అని కేకలు వేశాడు. అప్పుడు ఆ డ్రైవర్ మెల్లగా వెనక్కి తిరిగాడు. అతని ముఖం చూడగానే అజయ్ గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ డ్రైవర్కి కళ్ళు లేవు, కేవలం రక్తం కారుతున్న నల్లటి రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. అతని తల 180 డిగ్రీలు వెనక్కి తిరిగి ఉంది. డ్రైవర్ భయంకరం గొంతులో అన్నాడు, దిగి ఎక్కడికి వెళ్తావు? అజయ్, నీ శరీరం ఎప్పుడో రోడ్డు మీద పడిపోయింది, అటు చూడు. అజయ్ కిటికీలోంచి బయటకు చూశాడు. రోడ్డు పక్కన ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అక్కడ జనం గుమ్మిగూడారు. రక్తం మడుగులో ఉన్న ఆ శవం మరెవరో కాదు, స్వయంగా అజయ్. అప్పుడే అజయ్ గుర్తొచ్చింది, తన బస్ స్టాండ్కి రాకముందే ఆ యాక్సిడెంట్లో చనిపోయాడని. ఆ బస్సు మనుషుల కోసం కాదు, కేవలం ఆత్మల కోసం మాత్రమే. తర్వాత నిమిషంలో ఆ బస్సు మాయమైపోయింది. తెల్లవారాక పోలీసులు అజయ్ శవాన్ని పోస్టుమార్టం తీసుకెళ్లారు. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా బస్సు వెళ్ళిన గుర్తులు కూడా లేవు. కాబట్టి స్నేహితులారా, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కకండి. ఎందుకంటే ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నది మనసు కాకపోవచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని భయంకరమైన కథల కోసం మా ప్రసాద్ టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.